ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి వనపర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. రామకథ. యుధిష్ఠిరా, పూర్వం ఇక్ష్వాకు వంశంలో అజుడు అను రాజు కుమారుడైన దశరథుడును రాజు ఉండేవాడు. అతనికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను మహాబలశాలులైన 4 పుత్రులుండేవారు. రాముని తల్లి కౌసల్య, భరతుని తల్లి కైకేయి, లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్ర కుమారులు. విదేహరాజగు జనకుని కుమార్తె అయిన సీత రాముని భార్య. బ్రహ్మదేవుని మానసపుత్రుడు పులస్త్యుడు. అతనికి గోవునందు వైశ్రవణుడు పుత్రుడు జనించాడు. అతడు తండ్రిని విడిచి పితామహుని వద్దకు వెళ్ళాడు. అందుకు కోపించి వాని తండ్రి తనను తాను 2గా సృజించుకొన్నాడు. 2వ అర్థం పేరు విశ్రవస్సు. పితామహుడు సంతోషించి వైశ్రవణునకు మరణరాహిత్యాన్ని, ధనాధిపతిత్వాన్ని, లోకపాలత్వాన్ని, ఈశ్వరునితో సఖ్యాన్ని, నలకూబరుడను పుత్రుణ్ణి, రాక్షసగణంతో నిండి ఉన్న లంక అను రాజధానిని, పుష్పకం అను విమానాన్ని, యక్షాధిపత్యాన్ని, రాజరాజ్యత్వాన్ని ఇచ్చాడు. పులస్త్యుని కోపం వల్ల జనించిన అర్ధదేహమైన విశ్రవసుడు వైశ్రవుని విషయంలో కోపంతో ఉండేవాడు. కుబేరుడేదో విధంగా అతనిని అనుగ్రహింపచేసుకొనడానికై ప్రయత్నిస్తూ ఉండేవాడు. అతడు లంకలో నివసిస్తూ పుష్పోత్కట, రాక, మాలిని అను 3 రాక్షస స్త్రీలను అతనికి పరిచారకులుగా నియమించాడు. నృత్య, గీత విశారదలైన ఆ 3 ఒకరితో ఒకరు పోటీ పడుతూ అతనిని సంతోషపెట్టడానికై ఎల్లవేళలా ప్రయత్నిస్తూ ఉండేవారు. అతడు వాళ్ళ విషయంలో సంతోషించి వాళ్ళ ఇష్టాన్ని అనుసరించి పుత్రులను అనుగ్రహించాడు. పుష్పోత్కటకు సాటిలేని పరాక్రమం గల రావణుడు, కుంభకర్ణుడు అను పుత్రులు జన్మించారు. మాలినికి విభీషణుడను పుత్రుడు జన్మించాడు. రాకకు ఖరుడను పుత్రుడు, శూర్పణఖయను పుత్రి జనించారు. వాళ్ళందరూ వేదవేత్తలు, శూరులు కూడా. అందరూ తండ్రితో గంధమాదన పర్వతం మీద నివసించేవారు. ఒకనాడు వాళ్ళు మహేశ్వర సంపన్నుడైన వైశ్రవుడిని చూచి అసూయ చెంది బ్రహ్మదేవుని సంతోషపెట్టడానికై తీవ్రమైన తపస్సు చేశారు. రావణ, కుంభకర్ణ, విభీషణులు తపస్సు చేస్తూ ఉండగా ఖర, శూర్పణఖలు వాళ్లకు సేవలు చేస్తూ వాళ్లను రక్షించారు. దశాననుడు వర్షసహస్రం పూర్తి కాగానే తన ఒక శిరస్సు ఛేదించి హోమం చేసేవాడు. ఇలా 10,000 సంవత్సరాలు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరములు కోరుకొనండి అన్నాడు. నాకు గంధర్వుల నుండి గాని యక్షుల నుండి గాని
రాక్షసుల నుండి గాని సర్ప కిన్నర భూతాల నుండి గాని ఎన్నడూ పరాభవం కలగకూడదు అని రావణుడు కోరుకున్నాడు. నరభక్షకుడైన అతడు వాళ్లను లెక్క చేయలేదు. బ్రహ్మదేవుడు అలాగే అవుతుంది అని వరం ఇచ్చి నీవు ఛేదించిన శిరస్సులన్నీ యథాపూర్వంగా మొలుస్తాయని, నీకు వైరూప్యం కూడా ఉండదని, కామరూపం కూడా ధరించే శక్తి ఉంటుంది అని అన్నాడు. తమోగుణం కప్పివేయగా కుంభకర్ణుడు దీర్ఘమైన నిద్ర కావాలని కోరాడు. అతనికి ఆ వరం ఇచ్చి బ్రహ్మ నీకేమి వరం కావాలి అని విభీషణుణ్ణి అడగగా, ఆపత్సమయంలో కూడా నా బుద్ధి ధర్మ మార్గం నుండి తొలగకూడదు, బ్రహ్మాస్త్రం దానంతట అదే నాకు స్ఫురించాలి అను వరం కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరం ఇచ్చి నీవు రాక్షసుడివై జన్మించి కూడా ధర్మాత్ముడువుగా ఉంటావు కాన నీకు మరణరాహిత్యం కూడా ఇస్తున్నాను. రావణుడు వరగర్వంతో ముల్లోకాలని బాధించడం ప్రారంభించాడు. వైశ్రవుని మీదికి యుద్ధానికి వెళ్ళి లంకను వశం చేసుకొని పుష్పక విమానం లాగికొన్నాడు. వైశ్రవుడు లంక విడిచి గంధర్వ యక్ష రక్ష కింపురుషులతో కలిసి వెళ్ళి గంధమాదన పర్వతం మీద నివాసం ఏర్పరచుకున్నాడు. ధర్మాత్ముడైన విభీషణుడు ధనేశ్వరుని వద్దకు వెళ్ళాడు. అతడు సంతోషించి అతనికి యక్ష రాక్షస సేనాధిపత్యం ఇచ్చాడు. దశగ్రీవుడు లోకాలన్నింటినీ ఏడ్పించడం చేత రావణుడును పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. సిద్ధులు బ్రహ్మర్షులు అగ్నిదేవుని ముందుంచుకొని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి నీవిచ్చిన వరాల చేత దృప్తుడైన రావణుడు అందరినీ పీడిస్తున్నాడు, నీవే ఏదో విధంగా వాని నుండి ప్రజలను రక్షించాలి అని ప్రార్థించారు. నా నియోగాన్ని అనుసరించి విష్ణువు భూలోకంలో అవతరించాడు, అతడు వానిని నిగ్రహిస్తాడు అని బ్రహ్మదేవుడు వాళ్లకు అభయం ఇచ్చి ప్రక్కనే ఉన్న ఇంద్రునితో మీరందరూ మీ మీ అంశలతో వృక్ష వానర స్త్రీలయందు జనించి విష్ణువునకు సహాయులుగా ఉండండి అని ఆదేశించాడు. నీవు మంధరగా పుట్టు అను దుందిభి అను గంధర్వ స్త్రీని ఆదేశించాడు. ఆ ప్రకారం దేవతలందరూ వృక్ష వానర స్త్రీలయందు బలపరాక్రమశాలులైన పుత్రులను జనింపచేశారు. దశరథ పుత్రులైన రామాదులు సకలాస్త్రాలలోనూ శస్త్రాస్త్ర విద్యలలోనూ ప్రావీణ్యం సంపాదించి యువకులై భార్యలతో సుఖంగా ఉన్నారు. పెద్దవాడైన రాముడు దశరథునికే కాక ప్రజలందరికీ ప్రీతిపాత్రుడై దేవేంద్రునితో సమానమైన వీర్య పరాక్రమాలతో లోకంలో గొప్ప యశస్సు సంపాదించాడు. దశరథుడు లోకాభిరాముడైన ఆ రాముణ్ణి రాజ్యాభిషిక్తుని చేయ సంకల్పించి మంత్రి పురోహితాదులకు ఆ విషయం చెప్పుచుండగా విని మందర కైకేయికి ఆ విషయం తెలిపి కౌసల్యం రాజమాత కాబోతున్నది, నీవు చాలా దురదృష్టవంతురాలవు కాబోతున్నావు అంది. కైకేయి చక్కగా అలంకరించుకొని
రహస్య ప్రదేశంలో భర్తను కలిసి ప్రేమాతిశయాన్ని అభినయిస్తూ, ఓ సత్యప్రతిజ్ఞ, నీవు నాకొక వరం ఇచ్చి ఉన్నావు, దానిని ఇప్పుడు సఫలం చెయ్యాలి అని కోరింది. నీకేమి కావాలో చెప్పు, తప్పక చేస్తాను అన్నాడు దశరథుడు. రామునికి రాజ్యాభిషేకం చేయడానికి ఏర్పరిచిన సంబరాలతో భరతునికి రాజ్యాభిషేకం చెయ్యాలి, రాముడు అరణ్యానికి వెళ్ళాలి అని కైకేయి కోరింది. దశరథుడు దుఃఖార్తుడై మాట్లాడలేకపోయాడు. ఈ విషయం తెలిసి రాముడు వనానికి బయలుదేరాడు. లక్ష్మణుడు, సీత కూడా ఆయన వెంట వెళ్ళారు. వాళ్ళు వనానికి వెళ్ళగానే దశరథుడు ప్రాణాలు త్యజించాడు. కైకేయి భరతుణ్ణి రప్పించి జరిగిన విషయం అంతా అతనికి తెలిపి, ఇక ఈ రాజ్యం నీదే, పరిపాలించుకో అంది. భరతుడు అందుకు అంగీకరించలేదు. తల్లిని తీవ్రంగా దూషించి రాముణ్ణి వెనుకకు తీసుకొని రావడానికై సైన్యంతోనూ మంత్రి పురోహితాదులతోనూ కలిసి చిత్రకూట పర్వతానికి వెళ్ళి అక్కడనున్న అన్నగారిని తిరిగి రమ్మని ప్రార్థించాడు. రాముడు అంగీకరించలేదు. భరతుడు తిరిగి వచ్చి రామపాదుకలను ముందుంచుకొని నందిగ్రామంలో నివసిస్తూ రాజ్యపాలనం చేశాడు. రాముడు చిత్రకూటం నుండి శరభంగాశ్రమం చేరి శరభంగ మహర్షి దర్శనం చేసుకొని దండకారణ్యంలో గోదావరి తీరాన నివసించాడు. రాముడక్కడ నివసిస్తుండగా శూర్పణఖ మూలాన అతనికి జనస్థాన నివాసి అయిన కరునితో వైరం ఏర్పడింది. మునులను రక్షించడానికై రాముడు 14,000 మంది రాక్షసులను, ఖరదూషణులను సంహరించాడు. శూర్పణఖ లంకకు వెళ్ళి రావణునకు తన ముక్కు, పెదవులు ఛేదింపబడినట్లు, జనస్థానంలోని రాక్షసులందరూ రామునిచే సంహరింపబడినట్లు సోదరునకు చెప్పింది. రావణుడు చేయదగిన పని నిర్ణయించుకొని ఆమెను ఓదార్చాడు. రామునికి భయపడి గోకర్ణంలో తపస్సు చేసుకుంటూ ఉన్న మారీచుని వద్దకు వెళ్ళాడు. మారీచునికి రాముడు చేసిన అపకారాన్ని గూర్చి చెప్పి, నీవు సువర్ణమృగ రూపంతో రాముని పర్ణశాల దగ్గర తిరుగుతూ సీత మనస్సును ఆకర్షించాలి. ఆమె కోరగా నిన్ను పట్టుకొనడానికై రాముడు బయటకు వెడతాడు. అప్పుడు నేను సీతను అపహరిస్తాను. ఆమె కోసం బెంగతో రాముడు మరణిస్తాడు అని అన్నాడు. ఎంత చెప్పినా రావణుడు వినకపోవడంతో మారీచుడు అతడు చెప్పినట్లు చేశాడు. అనుకున్నట్లే అన్నీ జరిగాయి. రాముడు కొంత దూరం ఆ లేడిని వెంబడించి అతడు రాక్షసుడిని తెలుసుకొని బాణం ప్రయోగించాడు. బాణప్రహారానికి మరణిస్తూ మారీచుడు రాముని స్వరంతో హా సీత, హా లక్ష్మణ అని బిగ్గరగా అరిచాడు. అది వినగానే సీత శబ్దం వచ్చిన వైపుగా పరుగెత్తింది. లక్ష్మణుడు ఆమెకు ధైర్యం కలిగిస్తూ అక్కడే ఉండగా సీత లక్ష్మణుని శంకిస్తూ చాలా పరుషంగా మాట్లాడి లక్ష్మణుణ్ణి రాముని వద్దకు పంపింది. రామ లక్ష్మణులు లేని సమయం చూసుకొని రావణుడు సీతను తన రథం మీద కూర్చుండబెట్టుకొని ఆకాశ మార్గాన తీసుకొని పోతుండగా అరుణుని పుత్రుడు, సంపాతి సోదరుడు, దశరథుని మిత్రుడు అయిన ఆ ప్రాంతంలోనే నివసిస్తూ ఉన్న జటాయువు అడ్డుకొన్నాడు.
రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలు ఛేదించగా అతడు నేల మీద కూలాడు. రావణుడు సీతను గ్రహించి ఆకాశ మార్గంలో వెడుతుండగా ఆమెకు ఏదైనా ఆశ్రమం కానీ సరస్సు కానీ నది కానీ కనపడినప్పుడు ఒక్కొక్క భూషణమే తన దేహం మీద నుండి తీసి క్రింద పడవేసింది. ఒక పర్వత శిఖరం మీద 5 వానర పుంగవులు కూర్చుని ఉండగా చూచి తన దివ్యమైన వస్త్రాన్ని వాళ్ల మధ్య పడేటట్లు జార విడిచింది. రావణుడు సీతను లంకానగరం చేర్చాడు. రాముడు తిరిగి వస్తూ లక్ష్మణుని చూచి, సీతను వదిలి ఎలా వచ్చావు అని అతనిని నిందించాడు. సీత తనను నిందించి నిర్బంధపూర్వకంగా పంపినది అని లక్ష్మణుడు జరిగిన విషయం రామునికి చెప్పాడు. సీతను వెతుకుతూ అటూ ఇటూ తిరుగుతున్న రామలక్ష్మణులకు కొన ఊపిరితో నేలపైబడి ఉన్న జటాయువు కనపడి, నేను సీతను రావణుడు హరించాడు అని మాత్రం చెప్పి ప్రాణాలు విడిచాడు. రాముడు జటాయువుకు సంస్కారం చేశాడు. రామలక్ష్మణులు సీతాన్వేషణ చేస్తూ తిరుగుతుండగా చాలా పెద్దదైన శరీరము, దీర్ఘములైన బలీయములైన బాహువులు ఉన్న కబంధుడని రాక్షసుడు వాళ్లకు కనపడ్డాడు. దైవవశం చేత లక్ష్మణుడు వాని చేతిలో చిక్కాడు. అప్పుడు లక్ష్మణుడు దైన్యంతో తనకు వచ్చిన ఆపదను గూర్చి విలపిస్తూ రామునితో, నీవు తిరిగి అయోధ్యకు వెళ్ళి రాజ్యాభిషిక్తుడవై ఉండగా చూచే భాగ్యం నాకు లేకపోయింది కదా అంటూ దుఃఖించాడు. రాముడు అతనికి ధైర్యం చెప్పి, వీని ఎడమ బాహువు ఛేదిస్తున్నాను, నువ్వు కుడి బాహువు ఛేదించు అన్నాడు. అలా చేయగా అతడు మరణించాడు. వాని దేహం నుండి బయలుదేరిన ఒక దేవతాపురుషుడు ఆకాశంలో కనపడ్డాడు. నీవెవరవు అని రాముడు అడుగగా, నేను విశ్వావసుడను గంధర్వుడను, బ్రాహ్మణ శాపంచేత రాక్షసుడనయ్యాను. రావణుడు హరించిన సీత లంకలో ఉన్నది. ఈ పంపా సరస్సు మీదుగా ఋష్యమూక పర్వతానికి వెళ్ళి అక్కడనున్న సుగ్రీవునితో స్నేహం చేసుకో, నీకు సహాయం చేస్తాడు అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. రామలక్ష్మణులిద్దరూ పంపా సరస్సు దాటి ఋష్యమూక పర్వతం చేరి పర్వతాగ్రం మీదనున్న 5 వానరులను చూచారు. సుగ్రీవుడు తన సచివుడైన హనుమంతుణ్ణి వారి వద్దకు పంపాడు. వారు ముందుగా అతనితో మాట్లాడి సుగ్రీవుని వద్దకు వెళ్ళారు. రాముడు సుగ్రీవునితో సఖ్యం చేసుకున్నాడు. రాముని కార్యమును గూర్చి తెలిపిన తరువాత ఆ వానరులు సీత జారవిడిచిన ఆ వస్త్రం రామునికి చూపించారు. దానితో నమ్మకం కలిగి రాముడు సుగ్రీవుణ్ణి వానర రాజునుగా అభిషేకించాడు. వాలిని వధిస్తానని రాముడు, సీతను వెతికిస్తానని సుగ్రీవుడు ప్రతిజ్ఞ చేశారు. సుగ్రీవుడు యుద్ధ సన్నద్ధుడై కిష్కింధ చేరి సింహనాదం చేశాడు. అది వాలి సహించక యుద్ధానికి బయలుదేరగా తార అతనిని అడ్డుకొని సుగ్రీవులు చేసే ధ్వనిని బట్టి ఇంకా ఇతడేడో ఏదో ఆశ్రయం సంపాదించి బలంతో యుద్ధానికి వచ్చినట్లు కనపడుతున్నది, అందుచేత నువ్వు వెళ్ళవద్దు అంది. వాలి ఆ మాటలు వినకుండా వచ్చి సుగ్రీవునితో యుద్ధానికి తలపడ్డాడు. వాలి సుగ్రీవులిద్దరూ ఒకే పోలికతో ఉండడం చేత రామునికి తెలియడానికై
హనుమంతుడు ఒక పుష్పమాల సుగ్రీవుని మెడలో కట్టాడు. రాముడు బాణం సంధించి వాలిపై విడిచాడు. ఆ దెబ్బ తినగానే వాలి ఎదుట ఉన్న రాముణ్ణి నిందిస్తూ చేతన కోల్పోయి నేల మీదకు ఒరిగాడు. సుగ్రీవుడు వానర రాజ్యాన్ని తారను కూడా పొందాడు. రాముడు 4 మాసాల కాలం మాల్యవత్ పర్వతం మీద ఉన్నాడు. సుగ్రీవుడు కూడా దగ్గరగా ఉండేవాడు. రావణుడు సీతను లంకలోని అశోకవనంలో ఉంచాడు. ఆమెను రక్షించడానికై అనేక రాక్షస స్త్రీలను నియమించాడు. వాళ్ళు రాత్రింబగళ్ళు సీత దగ్గరే ఉంటూ మాటికి ఆమెను భయపెడుతుండేవారు. నేను తాటి చెట్లో ఉన్న సర్పం వలె నా శరీరాన్ని శోషింపజేస్తాను, కానీ పరపురుషుణ్ణి మాత్రం స్పృశించను. మీకిష్టం వచ్చినట్లు చేసుకునండి అని సీత వాళ్లతో అంది. ఆ మాటలు రావణునికి చెప్పడానికై కొందరు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తరువాత ధర్మం తెలిసిన త్రిజట అను ఒక రాక్షసి సీతకు ధైర్యం చెబుతూ ఇలా అంది. సీతా, నేను చెప్పే మాట విశ్వసించు. రాముని హితం కోరే వృద్ధుడు బుద్ధిమంతుడు అయిన రాక్షస పుంగవుడు నీకు చెప్పవలసిందిగా నాతో ఇలా చెప్పాడు. నీ భర్త లక్ష్మణుడు కూడా కుశలంగా ఉన్నారు. నీ భర్త బలవంతుడైన సుగ్రీవునితో సఖ్యం చేసుకున్నాడు. నిన్ను రక్షించే ప్రయత్నంలోనే ఉన్నాడు. దుష్టబుద్ధి అయిన రావణు నుండి నీకేమీ భయం లేదు. ఎందువలననగా ఇతడు కోడలైన రంభను బలాత్కరించబోయినప్పుడు ఇష్టం లేని స్త్రీని బలాత్కరిస్తే మరణిస్తావు అని నలకూబరుడు వీనికి శాపం ఇచ్చి ఉన్నాడు. లక్ష్మణ సుగ్రీవులతో కలిసి వచ్చి నీ భర్త శీఘ్రంగా నిన్ను విడిపిస్తాడు. అంతేకాక రావణాదుల వినాశాన్ని సూచించే స్వప్నాలు నాకు వచ్చాయి. తప్పక రావణుడు నశిస్తాడు. త్రిజట మాటలు వినగానే సీతకు కొంత ఊరట కలిగింది. రాక్షసగణ మధ్యంలో ఉన్న సీతను చూడడానికై రావణుడు వచ్చి తన బల పరాక్రమాలు, ఐశ్వర్యము, సంపద మొదలైన వాటిని, రాముని దీనస్థితిని వర్ణించి చెప్పి సీతను ప్రలోభపెట్టడానికి అనేక విధాల ప్రయత్నించాడు. సీత అచంచలమైన మానస స్థైర్యంతో ఏమాత్రమూ భయపడక అతి పరుషమైన మాటలతో వానిని నిందించింది. చేయగలిగినది ఏమీ లేక అతడు వెళ్ళిపోయాడు. మాల్యవత్పర్వతం మీద నివసించిన రాముడు సుగ్రీవుడు భోగలాలసుడై తన కర్తవ్యాలను మరచి సీతాన్వేషణ ప్రయత్నం చేయుటలేదని కోపించి అతనిని హెచ్చరించుటకై లక్ష్మణుణ్ణి కిష్కింధకు పంపాడు. లక్ష్మణుడు కోపోద్రేకంతో బయలుదేరి వెళ్ళాడు. అతడు వస్తున్నట్టు తెలిసిన సుగ్రీవుడు అతనికి ఎదురుగా వెళ్ళి లక్ష్మణుణ్ణి సాదరంగా సత్కరించాడు. రాముడు చెప్పిన మాటలు లక్ష్మణుడు సుగ్రీవునకు తెలుపగా అతడు, లక్ష్మణా, నేను దుర్మేధస్సును గాని కృతజ్ఞత లేనివాడను గాని జాలి లేనివాడను గాని కాను. సీతను అన్వేషించడానికై ఎంతోమంది వానరులను 4 దిక్కులకు పంపాను. మాసం గడువిచ్చాను. ఆ గడువు 5 రోజులలో పూర్తి అవుతుంది. రాముడు, నువ్వు
ప్రియమైన వార్త వింటారు. సుగ్రీవుడు లక్ష్మణునితో కలిసి రాముని దగ్గరకు వెళ్ళాడు. అనుకున్న ప్రకారం దక్షిణ దిక్కుకు వెళ్ళిన వాళ్ళు తప్ప మిగిలిన 3 దిక్కులకు వెళ్ళిన వానరులందరూ తిరిగి వచ్చారు. వైదేహి జాడ ఎక్కడా తెలియలేదని చెప్పారు. ఇంకా రాముడు దక్షిణ దిక్కునకు వెళ్ళిన వానరుల మీదనే ఆశ పెట్టుకుని ఉన్నాడు. 2 మాసాల తరువాత మధువన రక్షకులైన వానరులు సుగ్రీవుని దగ్గరకు వచ్చి హనుమదంగదాదులు మధువనంలో చొరబడి మధు అంతా త్రాగేస్తున్నారు అని చెప్పాడు. వాళ్ళ నిర్భయ ప్రవర్తనను విన్న సుగ్రీవుడు వాళ్ళు వెళ్ళిన పని పూర్తి చేసుకొని వచ్చి ఉంటారని అనుకొని ఆ విషయం రామునికి చెప్పాడు. హనుమంతుడు మొదలైన వాళ్ళందరూ విశ్రమించి రాముడున్న చోటికి వచ్చారు. హనుమంతుడు సీతను చూచాను అని రామునికి చెప్పి తాము బయలుదేరినది మొదలు తిరిగి వచ్చే వరకు జరిగిన వృత్తాంతం సంక్షిప్తంగా వర్ణించి చెప్పాడు. దక్షిణ ప్రాంతంలో తిరిగి అలసిపోయిన మాకు మా అన్న మాకు ఎన్నో వేల యోజనాల వైశాల్యం గల ఒక గుహ కనపడింది. చాలా దూరం అంధకారంలో ప్రవేశించి వెళ్ళిన తరువాత సూర్యకాంతి కనబడింది. అక్కడ మయుడు నిర్మించిన సుందరమైన భవనంలో ప్రభావతి అను ఒక స్త్రీ తపస్సు చేసుకుంటూ ఉన్నది. ఆమె మా అందరికీ ఆహారం ఇచ్చింది. ఆవిడ అనుగ్రహం చేత గుహ నుండి బయటపడి సముద్ర తీరం చేరాం. ఏమి చెయ్యాలా అనుకుంటుండగా ప్రసంగవశం చేత మా మాటలలో జటాయువు విషయం వచ్చింది. జటాయువు పేరు వినగానే అక్కడనే రెక్కలు తెగి పడి ఉన్న జటాయువు అన్నయ్యైన సంపాతి మా దగ్గరికి వచ్చి జటాయువును గూర్చి తెలుసుకున్నాడు. అప్పుడు అతడు సీతను రావణుడు లంకలో ఉంచి ఉంటాడు, సందేహం లేదు అన్నాడు. నేను నా తండ్రి అయిన వాయుదేవుని స్మరించి సముద్రం లంఘించాను. అక్కడ లంకలో ఉపవాసాలతో చిక్కి దైన్యంతో ఉన్న సీతను చూచాను. నేను రాముని దూతను, సుగ్రీవుని సచివుడను. అచరకాలంలో రాముడు నిన్ను ఈ శోకసాగరం నుంచి ఉద్ధరిస్తాడు అని నేను చెప్పగానే ఆమె అవింధ్యుడు అనే రాక్షస వృద్ధుడు చెప్పిన హనుమంతుడు నీవే అని గుర్తించాను అని అంటూ ఆ చూడామణిని నీకిమ్మని ఇచ్చింది. నేను రాక్షసులు నన్ను బంధించేటట్లు చేసుకొని లంకను దహించి నీ వద్దకు వచ్చాను. వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉండగానే సుగ్రీవాజ్ఞ చేత అన్ని దిశల నుండి లక్షల కొలది కోట్ల కొలది వానరులతో వానర నాయకులు అక్కడికి వచ్చి చేరారు. 2వ సముద్రం వలె ఉన్న ఆ వానర సైన్యంతో రామాదులు సముద్ర తీరం చేరారు. సముద్రాన్ని ఎలా దాటాలా అను ఆలోచనలో ఉన్నాడు రాముడు. అప్పుడు కొందరు వానరులు ఏమీ భయం లేదు, మేం సముద్రం దుమికి దాటేస్తాం అన్నారు. తెప్పల మీద వెళ్ళవచ్చునని కొందరు, పడవల మీద వెళ్ళవచ్చునని కొందరు అన్నారు. నేను ఉపవాసం చేసి సముద్రుణ్ణి సేవించి మాకు దారి ఇమ్మని ప్రార్థిస్తాను. ఇవ్వకపోతే
అస్త్రాలతో నీరుని ఎండింపచేస్తాను అని అంటూ రాముడు యథావిధిగా సముద్రుణ్ణి ధ్యానిస్తూ దర్భాసనం మీద శయనించాడు. సముద్రుడు ప్రత్యక్షమయ్యాడు. రాముడు తన విషయం అతనికి చెప్పి, మాకు మార్గం ఇవ్వకపోతే నిన్ను శుష్కింపజేస్తాను అన్నాడు. సముద్రుడు మనస్సులో కొంచెం వ్యధ చెంది దోసిలి ఒగ్గి, రామా, నీకు నేనేమీ అడ్డుగా ఉండను. నీ సైన్యానికి ఈనాడు దారి ఇచ్చివేస్తే ధనుస్సు చేతితో పట్టిన ప్రతివాడు, ఇతరులు కూడా నన్ను ఆజ్ఞాపించడం మొదలు పెడతారు. యది దాస్యామి తే మార్గం సైన్యస్య వ్రజతో నఘ అన్యే ఇప్యంతి మామేవం ధనుషో బలాత్. వనపర్వము 283:40. నీ సైన్యంలో నలుడు అను వానరుడున్నాడు. అతడు సేతువును నిర్మించగలడు. అతనిచే సేతువును నిర్మింపచేసి నీ సైన్యమును దాటింపుము. నలుడు వానరుల సహాయంతో 10 యోజనాల వెడల్పు 100 యోజనాల పొడవు ఉన్న సేతువును నిర్మించాడు. ఇంతలో రావణుని సోదరుడైన విభీషణుడు 4 మంత్రులతో కలిసి శరణార్థి అయి రాముని వద్దకు వచ్చాడు. సుగ్రీవుడు ముందు ఇతడు గూఢచారి అయి ఉండవచ్చును అని సందేహించాడు. అతని చేష్టలను మాటలను బట్టి దుష్టబుద్ధితో రాలేదని రాముడు నిశ్చయించి అతనిని మిత్రునిగా అంగీకరించి లంకారాజ్యంలో అభిషేకించాడు. వానర సైన్యం అంతా సముద్రం దాటి లంకలో ప్రవేశించింది. రాముడు అంగదుణ్ణి రావణుని వద్దకు దూతగా పంపాడు. అంగదుడు రావణుని వద్దకు వెళ్ళి రాముని సందేశాన్ని వినిపించాడు. రావణా, నీవు బలదర్పంతో అనేక పాపకార్యాలు చేశావు. వాటి ఫలం ఇప్పుడు అనుభవించనున్నావు. నిన్ను, నీ సైన్యాన్ని, నీ బంధువర్గాన్ని అందరినీ కూడా పరిమార్చడానికి వచ్చాను. సిద్ధంగా ఉండు. ఈ మాటలు చెబుతూ ఉండగానే 4 రాక్షసులు రావణుని అభిప్రాయం గ్రహించి అంగదుణ్ణి పట్టుకున్నారు. వారందరినీ విదల్చుకొని అంగదుడు తిరిగి వచ్చి రాముని దగ్గర వాలాడు. వానరులు లంక ప్రాకారం బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించారు. ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది. రామలక్ష్మణులు బాణవర్షం కురిపించాడు. కొందరు రాక్షసులు అదృశ్యులుగా ఉండి యుద్ధం చేయడం ప్రారంభించారు. వాళ్ళ మాయలన్నీ తెలిసిన విభీషణుడు అదే మాయా ప్రయోగంతో వాళ్ళని సంహరించాడు. రావణుడు పెద్ద సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు. అతనిని చూడగానే రాముడు వానితో యుద్ధం ప్రారంభించాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తుతోనూ సుగ్రీవాదులు రాక్షస సేనానాయకులతోనూ యుద్ధానికి తలబడ్డారు. ప్రహస్త ధూమ్రాక్షాదులు విభీషణ హనుమదాదుల చేతులలో మరణించారు. సైనిక ప్రముఖులందరూ మరణించగా రావణుడు గాఢ నిద్రలో ఉన్న కుంభకర్ణుణ్ణి నిద్ర నుండి లేపించి అతనిని యుద్ధరంగానికి పంపాడు. అతడు యుద్ధరంగంలో విజృంభించగానే వానరులందరూ చెల్లాచెదరైపోయారు. అప్పుడు సుగ్రీవుడు కుంభకర్ణుణ్ణి ఎదుర్కొన్నాడు. కొంతసేపు యుద్ధం జరిగిన తరువాత కుంభకర్ణుడు సుగ్రీవుణ్ణి పట్టుకొని
లంక వైపు వెళ్ళబోయాడు. అది చూచిన లక్ష్మణుడు కుంభకర్ణుణ్ణి అడ్డగించి వానిపై బాణవర్షం కురిపించాడు. చివరికి బ్రహ్మాస్త్రం ప్రయోగించి లక్ష్మణుడు కుంభకర్ణుణ్ణి వధించాడు. రావణుడు ఇంద్రజిత్తును పంపగా అతడు వానర సైన్యాన్ని తీవ్రమైన బాణాలతో సంహరిస్తుండగా లక్ష్మణుడు వానిని అడ్డుకున్నాడు. అంగదుడు వాని రథాన్ని భగ్నం చేసి సారథిని చంపివేశాడు. వెంటనే ఇంద్రజిత్తు అదృశ్యుడై రామలక్ష్మణులను శరబంధంతో బంధించి వేశాడు. వాళ్ళిద్దరూ నేలపైకి ఒరిగారు. ఆ సంతోష వార్త తండ్రికి చెప్పడానికై ఇంద్రజిత్తు నగరంలోనికి వెళ్ళాడు. సుగ్రీవాదులు రామలక్ష్మణుల చుట్టూ చేరి విశల్యౌషధి చేత వారిరువురిని విశల్యులను చేశారు. వారు లేచారు. ఇంతలో విభీషణుడు వచ్చి రామునితో, రామా, కుబేరుడు పంపగా ఒక యక్షుడు మంత్రపూతమైన జలం తీసుకొని వచ్చాడు. దీనితో కళ్ళు తుడుచుకుంటే అదృశ్యులు కనపడతారు అని ఆ మంత్రోదకం రామునికిచ్చాడు. దానితో రామలక్ష్మణులు సుగ్రీవ హనుమదంగదాదులు కళ్ళు తుడుచుకొనగా దివ్య దృష్టితో వారందరూ అత్యుత్తమమైన అదృశ్యులైన వాళ్ళను చూడగలిగారు. ఇంద్రజిత్తు తండ్రికి రామలక్ష్మణులు నేలపై పడి ఉన్నారు అను ప్రియమైన వృత్తాంతం చెప్పి వెంటనే యుద్ధరంగానికి వచ్చేసరికి రామలక్ష్మణాదులు అందరూ సుఖంగా ఉండడం చూచాడు. యుద్ధం ప్రారంభమైనది. లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో పోరాడి వానిని సంహరించాడు. రావణుడు పుత్రశోకంతో సీతను వధించడానికై ఖడ్గంతో బయలుదేరి అశోక వనానికి వెళ్ళాడు. అవింధ్యుడను వృద్ధుడైన అమాత్యుడు స్త్రీవధ యుక్తం కాదని, నీ వంటి మహావీరుడు అసలే చేయవలసినది కాదని నచ్చజెప్పి అతనిని వెనుకకు పంపివేశాడు. రావణుడు గొప్ప సైన్యంతో యుద్ధరంగంలో ప్రవేశించి ఆ వానరులను 100 కొలది వధించాడు. హనుమదాదులు అతనిని అడ్డుకొనగా అతడు మాయాయుద్ధం ప్రారంభించాడు. 1000 కొలది రాక్షసులు వివిధములైన ఆయుధాలతో రావణుని శరీరం నుండి ఆవిర్భవించి వానరులను ఆక్రమిస్తున్నారు. రాముడు ఆ రాక్షసులనందరినీ అస్త్రప్రయోగం చేత అణిచివేశాడు. అప్పుడు రావణుడు తన శరీరం నుండి 100 కొలది ధనుర్బాణధరులైన రాములను లక్ష్మణులను ఆవిర్భవింపజేశాడు. అది మాయని గ్రహించిన లక్ష్మణుడు అన్నగారితో, ఆర్య, నీ పోలికతో ఉన్న వీళ్ళనందరినీ సంహరింపుము అని చెప్పగా రాముడు వాళ్ళనందరినీ సంహరించాడు. ఇంతలో ఇంద్రుడు పంపగా మాతలి వచ్చి, నన్ను ఇంద్రుడు పంపాడు, ఈ రథం ఎక్కి శత్రువునితో యుద్ధం చెయ్యి అని రామునితో అన్నాడు. అది కూడా రావణ మాయ ఏమో అని రాముడు సంకోచంతో ఉండగా విభీషణుడు ఇది రావణ మాయ కాదు అని రామునికి తెలిపాడు. రాముడు ఇంద్రుడు పంపిన ఆ రథం ఎక్కి రావణుడు ప్రయోగించిన శస్త్రాస్త్రాలన్నీ భగ్నం చేస్తూ చివరికి బ్రహ్మాస్త్రం ప్రయోగించి రావణుణ్ణి సంహరించాడు.
బ్రహ్మాస్త్ర తేజస్సు తగలగానే పంచభూతాలు రావణుణ్ణి విడిచివేశాయి. భస్మం కూడా మిగులలేదు. ఓం తత్సత్.